హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మన 843 XM బండికి సర్వీసింగ్ చేయిస్తున్నాం అనమాట. అయితే ప్రతి ఎవ్రీ 250 అవర్స్కి వన్స్ మనం ఏం చేయాలంటే కంపల్సరీగా ట్రాక్టర్ సర్వీస్ అనేది చేయించాలండి. సో అయితే మనకేం జరిగిందంటే మన బండి కొంచెం డిలే అవటం వల్ల 250 అవర్స్ కాస్త 300 అవర్స్ అయిందండి. కొంచెం ఎక్స్ట్రా పెరిగిందనమాట. దానివల్ల ఏం జరిగిందంటే డెన్సిటీ కొంచెం పెరిగింది. ఆయిల్ థిక్నెస్ కూడా ఏంటంటే కొంచెం థిక్నెస్ ఎక్కువైందండి. కొంచెం ఆయిల్ కలర్ కూడా ఎలా అయిందంటే బ్లాకిష్గా అయిందనమాట. సో మేము చేసిన పొరపాటు మీరు చేయొద్దండి. ఎందుకంటే మీ యొక్క సర్వీస్ మాన్యువల్లో ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారో ఎన్ని గంటలకు సర్వీసింగ్ చేయించాలో కంపల్సరీగా మీరు ఫాలో అవ్వండి అనమాట. ఎందుకంటే కొంచెం సర్వీసింగ్ అనేది మనం డిలే చేసామంటే దానివల్ల మెయింటెనెన్స్ అనేది ఎక్కువ అవుతుందండి. ఏంటంటే ఇంజిన్ హీట్ అవుతుంది, ప్లస్ ఆయిల్ కన్జప్షన్ కూడా ఎక్కువగా తీసుకుంటుంది. కాబట్టి కంపల్సరీగా మనకి ఇచ్చిన అవర్స్ ప్రకారం సర్వీసింగ్ చేయించాలన్నమాట. ఓకే అండి, మన బండి సర్వీసింగ్ చేయడానికి సీనియర్ మెకానిక్ రసూల్ అన్న కందుకూరు నుంచి వచ్చున్నారనమాట. ఆయన మాటల్లో ఏ విధంగా సర్వీసింగ్ చేస్తారో, అసలు ఏం సర్వీసింగ్ అంటే ఏంటో ఒకసారి పూర్తిగా డీటెయిల్స్ మనం చూద్దాం. అది రసూల్ అన్న చూస్తున్నారు కదా అన్న, లేట్ అయిందా బాగా? ఎప్పుడు మార్పించి ఉండాలి? ఇది ఎన్ని రోజుల క్రితం? 250కి మార్పించాలి. అయితే ఇప్పుడు అంటే లేట్ అయింది. దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఏమైనా వస్తుందా? ఇంకా ఆయిల్ లాగుద్ది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు సర్వీసింగ్ అంటే ఏమేం చేస్తారన్న? సర్వీసింగ్ అంటే ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, డీజిల్ ఫిల్టర్, హైడ్రాలిక్ ఫిల్టర్, ఇవి ఇప్పుడు క్లీన్ చేయబోతున్నారు అనమాట. మార్చేస్తున్నారు. ఓకే ఓకేనా, చూస్తున్నారు కదా, ఇది ఎయిర్ ఫిల్టర్ అనమాట. కింద అన్న స్క్రూస్ లూజ్ చేస్తున్నారు మారవటానికి. అది చూపిస్తారు, ఒక నిమిషం ఆగండి. చూడండి, చూస్తున్నారు కదా, ఇది ఎయిర్ ఫిల్టర్ అనమాట. క్లీన్ గిన్నె అంట, అది బౌల్. అది ఆయిల్ బ్లాక్ అయిపోయిందంట. అన్న పేరు రసూల్ అనమాట, సీనియర్ మెకానిక్. ఓకే, మనకు అందుబాటులో అనుకూలంగా నెంబర్ 1గా చేసి పెడతాడు అనమాట. సర్వీస్ మాత్రం ఎలాంటి ఫాల్ట్ అనేది ఉండదు. ఓకేనా, చూస్తున్నారు కదా, మన బండికి ఎలాంటి సర్వీస్ వచ్చినా కానీ మన బండికి దగ్గరుండి అన్నీ చేస్తారనమాట రసూల్ అన్న. ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ అండి, ఎయిర్ ఫిల్టర్ కదన్నా? ఓకే, అంటే పని అయిపోయింది దాని పని. ఇప్పుడు కొత్తది మారవాలి. ఓకే, నాకు ఎయిర్ ఫిల్టర్ చూస్తున్నారు కదండి, ఇది అయిపోయిందంట దీని పని. సో ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నది ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేస్తారనమాట. అదేంటిదన్నా? ఓకే, డీజిల్ ఫిల్టర్. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ఎయిర్ ఫిల్టర్ తీసారండి, అది క్లీన్ చేయాలా. దాని నెక్స్ట్ డీజిల్ ఫిల్టర్ తీసారు, దాన్ని కూడా క్లీన్ చేస్తున్నారు అనమాట. ఇది కూడా బ్లాక్ అయిపోయింది అనమాట. సో దాన్ని కూడా రీప్లేస్ చేయాలి. ఇంజిన్ ఆయిల్ చూస్తున్నారు, ఫుల్ బ్లాకిష్ అయిందండి. చూస్తున్నారు కదా, అంటే మేము డిలే చేసామన్నమాట. అంటే ఒక 1 వీక్ ముందులే మేము తీయాల్సి ఉంది. అయితే లేట్ చేసాము, అందుకని బాగా ఇంజిన్ ఆయిల్ వచ్చేసి కలర్ చేంజ్ అయింది అనమాట. ఓకే, 2 మారవాలన్నా? ఓకే, చూస్తున్నారు, ఇది వాటర్ సపరేటర్ అండి, ఇక్కడ డీజిల్ ఫిల్టర్ కదా. ఈ 2 ఓపెన్ చేశారు, ఓపెన్ చేసి క్లీన్ చేస్తున్నారు అన్న రసూల్ అన్న. చూస్తున్నారు కదండి, ఆ బౌల్ క్లీన్ చేస్తున్నారు. ఆ డీజిల్ ఫిల్టర్లో ఉన్న ఆయిల్ తోటి ఏం చేస్తున్నారు అంటే అది బౌల్ అనమాట. ఎయిర్ ఫిల్టర్ ఉంది కదా, ఎయిర్ ఫిల్టర్కి మనం ఫిట్ చేసి కింద ఉండే బౌల్ అనమాట. ఆ బౌల్ని క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేసిన తర్వాత ఫిల్టర్ చేంజ్ చేస్తారు. ఓకేనా, స్టెప్ బై స్టెప్ వచ్చేసి ప్రాసెస్ వచ్చేసి మనం చూద్దాం. స్టెప్ బై స్టెప్ చూద్దాం అన్న చేసే విధానం. ఓకేనా, చూస్తున్నారు కదండి, లోపల ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే వాటిని ఆ విధంగా చేసినప్పుడు డస్ట్ పార్టికల్స్ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. డస్ట్ ఉంది చూడు. ఓకేనా, క్లాత్ పెట్టి క్లీన్ చేస్తున్నారు. అటు సైడ్ చూస్తారు కదండి, అది అయిపోయింది కదా. ఇక్కడ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అనమాట, దాన్ని ఓపెన్ చేస్తున్నారు. రసూలను ఓపెన్ చేస్తున్నారు.
ఓకేనా, చూస్తున్నారు మహేంద్ర లోగో కనపడుతుంది కదండి. ఏంటంటే కాంబినేషన్ అని చెప్పాను కదా ఆల్రెడీ మీకు. స్వరాజ్ ఇంజిన్ అనమాట, స్వరాజ్ గేర్ బాక్స్, మహీంద్రా ఇంజిన్ అనమాట. సో మహీంద్రా కూడా దీనికి ఎక్స్ఎంకి ఫిట్ అవుతాయి అనమాట. ఓకేనా, చూస్తున్నారు కదండి పూర్తిగా బ్లాకిష్ అయిపోయింది అనమాట, అది కూడా మారవాలి. ఓకేనా, చూస్తున్నారు కదండి బండి సర్వీసింగ్ చేపిస్తున్నాం అనమాట. సో ట్రాక్టర్ మెయింటైన్ చేసే రైతులు ఎవరైతే ఉన్నారో నా తరపు నుంచి ఒక చిన్న హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే అండి, కరెక్ట్గా అంటే విత్ ఇన్ టైం ఏదైతే ఉందో అంటే 250 గంటలకు ఒకసారి కంపల్సరీగా మనం వచ్చేసి ఇంజిన్ ఆయిల్ అంటే సర్వీసింగ్ చేపిస్తూ ఉండాలన్నమాట. బట్ మనం ఏంటంటే డిలే చేసామంటే దానివల్ల ఏమవుతుందంటే బండి పికప్ అనేది తగ్గుతుంది, ప్లస్ వచ్చేసి మైలేజ్ కూడా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంటే మన ట్రాక్టర్ అంటే మెయింటెనెన్స్తో కూడింది, ప్లస్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో సర్వీసింగ్ అనేది కంపల్సరీ చేయించుకోవాలండి. అసలు చెప్పండి అన్న, ఏంటి అయ్యి? డీజిల్ ఫిల్టర్. ఇప్పుడు ఏం చేయాలి దాన్ని? ఓకేనా, ఇప్పుడు అంటే పాత తీసేసారా? ఓకే, పాత తీసేసి ఇప్పుడు వచ్చేసి కొత్త రీప్లేస్ చేస్తున్నారు అనమాట. ఓకేనా, చేయండి. వాచర్ కదండి అది, రబ్బర్. ఓకే, ఓకేనా. ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత కూడా ఒకసారి కంపల్సరీ చెక్ చేసుకుంటూ ఉండండి అనమాట. ఎందుకంటే ఒక్కోసారి వాచ్ అది రబ్బర్ లీకేజ్ ఫిట్టింగ్ సరిగా లేకపోతే దాంట్లో నుంచి ఆయిల్ లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఏందని అర్థం కాల. ఓకే ఓకే, సరిగా మన ఫిట్టింగ్ ప్రాపర్గా లేకపోతే లీకేజెస్ వస్తాయి అనమాట. దాన్ని కూడా ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఓకేనా, రెండు ఉంటాయండి, రెండు ఫిల్టర్లు ఉంటాయి. కింద కనపడుతుంది వాటర్ సెపరేటర్ అనమాట, డీజిల్లో నుంచి వాటర్ సపరేట్ చేస్తుంది. ప్లస్ అవి రెండు కనపడుతుంది వచ్చేసి డీజిల్ ఫిల్టర్ అనమాట. డీజిల్లో ఏదైనా వేస్ట్ పార్టికల్స్ ఇంకేదైనా ఉంటే అది ఫిల్టర్ చేస్తుంది అనమాట, ఇంజిన్లోకి బాగునేయకుండా ఫిల్టర్ చేస్తుంది అనమాట. ఓకేనా, చూస్తున్నారు కదండి ఇక్కడ డీజిల్ ఫిల్టర్ అన్న రీప్లేస్ చేశారు. దాని నెక్స్ట్ ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ అనమాట, పాత తీసేశారు అనమాట. పాతది పూర్తిగా చెడిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎయిర్ ఫిల్టర్ని ఇప్పుడు ఫిట్ చేస్తున్నారనమాట. ఓకేనా, ఆ బౌల్ ఏదైతే ఉందో ఆ బౌల్లో ఖచ్చితంగా మనం ప్రాపర్ ఫిట్టింగ్ అనేది సరిగా చూసుకోవాలండి. లేకపోతే ఆయిల్ లీకేజెస్ అనేది వచ్చి కొంచెం బండి డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం ప్రాపర్గా కేర్ తీసుకుంటాను అనమాట. ఇది బ్లాక్ అయినా బండి పికప్ ఉంటుంది సార్, ఇది బ్లాక్ అయినా కూడా బండి పికప్ ఉండదు, పికప్ అనేది ఉండదు. సో మనం ఏం చేయాలి, పోకొస్తుంటుంది అనమాట, జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఇట్టేసుకుంటే మళ్ళీ బండి స్టార్ట్ కాదు. ఎందుకని దానివల్ల ఇట్లా పెట్టేస్తే హెయిర్ కరెక్ట్ గా లాగిద్ది, హెయిర్ కరెక్ట్ లాగిద్ది, బండి రేజ్ అవుతున్నది. తిప్పేసి అనుకోండి హెయిర్ లాగదు, గాలి ఆడకేందంటే బండి రేజ్. ఓహో, అది కూడా ఒక మెకానిజం అయితే. ఓకేనా, ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎయిర్ ఫిల్టర్ కూడా ఫిట్ అప్ చేసుకునేటప్పుడు ఈ విధంగా కాదంట, ఈ విధంగా ఫిట్ చేసుకుంటే మనకు వచ్చేసి ఎయిర్ సప్లై సరిగా అవుతుంది అనమాట. ఎందుకంటే బండి రేజ్ లోపల పిస్టన్ బర్న్ అవ్వాలంటే ఖచ్చితంగా ఫ్యూయల్ ప్లస్ ఎయిర్ సప్లై కరెక్ట్గా మిక్సింగ్ ఉన్నప్పుడే ఇంజిన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీరు ఫిట్ చేసుకునేటప్పుడు కూడా ఇది ఈ విధంగా కాకుండా ఈ విధంగా సెటప్ చేసుకోవాలన్నమాట. ఓకే అన్న, రైట్. ఓకేనా అన్న, ఫిట్ చేస్తున్నారా? ఓకే అన్న, మీరు బిగియండి. ఓకేనా, ఎందుకండి ఈ వీడియో ఎందుకు షూట్ చేస్తున్నానంటే కొత్త వారు ఎవరైతే న్యూలీ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారన్న ఉద్దేశంతో మాత్రమే వీడియో రికార్డ్ చేస్తున్నామండి. ఓకేనా, సరేనా. ఇదండి సంగతి. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఎవరైతే ట్రాక్టర్ మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారో కొత్తగా వాళ్ళకి కొంచెం వీడియో ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా కొంచెం వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని ఓకేనా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మా ఛానల్ ద్వారా మీకు షేర్ చేయబడుతుందండి. ఇది ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్. ఓకేనా, చూస్తున్నారు కదండి, ఇది ఇటు సైడ్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ మారుస్తున్నాం అనమాట. అసలు ఓకేనా, పదండి. ఓకేనండి, పాతది ఏమైందంటే పూర్తిగా బ్లాకిష్ అయిపోయింది అన్న లోపల. చెప్పండి అన్న. సార్ ఈ ఫిల్టర్ కూడా సెల్ఫ్ కొట్టినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఆయిల్ దీనికి వచ్చింది సార్, దీనికి వచ్చేసి తర్వాత ట్రాంక్ బెరింగ్ కి
కరెంటింగ్ బేరింగ్లకి మొత్తం సప్లై ఓకే, అంటే మనం ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు డీజిల్ వచ్చేసి దీనికి వస్తుందా, సార్ ఇంజిన్ ఆయిల్ దీనికి వస్తుంది అనమాట, దీని నుంచి క్రాంక్ బేరింగ్ కరెంటింగ్ బేరింగ్ క్రాంక్ బేరింగ్ కరెంట్ బేరింగ్ దానికి సప్లై అయ్యి ఇప్పుడు ఇంజిన్ స్టార్ట్ అయ్యింది అనమాట. డస్ట్ ఏమంటే దీంట్లో ఆగిపోయింది, డస్ట్ ఏమైనా ఉంటే దీంట్లో ఆగిపోతుంది. ఓకే ఓకే ఓకే, నా చూస్తున్నారు కదా ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అనమాట. అంటే ఏదైనా డస్ట్ ఇంజిన్ ఆయిల్లో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఏదైనా ఉంటే ఇది ఫిల్టర్ చేస్తుంది, దీంట్లో ఆగిపోతుంది అనమాట. అన్న చెప్తున్నారు, చూసారు కదా. ఓకే అండి, ఈ బండిలో ఎక్స్ఎంలో స్పెషాలిటీ ఏంటంటే మహీంద్రా స్పేర్ పార్ట్స్ కూడా దీనికి అంటే సెట్ అవుతాయండి. ఎందుకంటే ఇంజిన్ వచ్చేసి మహీంద్రా ఇంజిన్ కాబట్టి మహీంద్రా స్పేర్ పార్ట్స్ కూడా దీనికి వచ్చేసి మనం వాడుకోవచ్చు అనమాట. అదొక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట ఎక్స్ఎం బండిలో. ప్లస్ మైలేజ్ కూడా నెంబర్ 1 మైలేజ్ వస్తుందండి. ఓకేనా, ఫిట్ అయిందా ప్రాపర్గా? ఓకే సార్, ఇది సంప్ నెట్. దీనికి డస్ట్ ఏమైనా ఉంటే మ్యాగ్నెట్ తగులుతుంది సార్. డస్ట్ ఏమైనా, ఇది మ్యాగ్నెట్ ఇది. ఓకే, చూస్తున్నారు కదండి, ఇది మ్యాగ్నెట్ అంట. దీనికి ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే దీనికి వచ్చేసి అతుక్కుంటాయంట. ఇది ఎక్కడ ఫిట్ చేస్తారన్నా? సార్ కింద సంపు సార్. సంపు, ఓకే. ఓహో, దాంట్లో నుంచి డీజిల్ మన ఇంజిన్ ఆయిల్ తీస్తాం కదా. ఓహో, రైట్ రైట్. సంప్ అంట, సంపుకు ఫిట్ కింద కనపడి సంపు అనమాట, దానికి ఫిట్ చేస్తున్నారు దాన్ని. అంటే సర్వీస్ అంటే ప్రతిసారి మీరు ఇవన్నీ చేస్తారన్నా? అవును సార్, కంపల్సరీ చేయాలి. ఓకే, ఆగిపోతుంది సార్. దీంట్లో డస్ట్ మొత్తం లాక్కునేసి దీంట్లో ఆగిపోయింది సార్. దీంట్లో ఆగిపోద్ది. ఒక ఎయిర్ ఫిల్టర్ లో ఉన్న డస్ట్ మొత్తం లాక్కొని దీంట్లో ఆగిపోతుంది అనమాట. ఓకే, దీంట్లో వచ్చేసి ఇంజిన్ ఆయిల్ ఫిల్అప్ చేస్తారు. దీంట్లో ఇంజిన్ ఆయిల్ కొంచెం పోసుకొని దానికి ఫిట్ చేస్తారు అనమాట. ఓకే, దీంట్లో డస్ట్ మొత్తం లాక్కునేసి ఇంజిన్ లోకి పోకుండా దీంట్లో ఆగిపోతుంది అనమాట. ఓకే, ఓకేనా, చూస్తున్నారు కదండి, ఇది ఎయిర్ క్లీనర్ అనమాట. ఎయిర్ క్లీనర్ బౌల్ అనమాట అది. ఓకేనా, బౌల్లో కంపల్సరీ ఇంజిన్ ఆయిల్ చూస్తున్నారు కదా, ఇంజిన్ ఆయిల్ కొంచెం తీసుకుంటారు. మీడియం అంటే ఫుల్ కాకుండా హోల్స్ ప్రకారం, అంటే అక్కడ లెవెల్ ఇస్తాడనమాట. లెవెల్ ప్రకారం మనం వచ్చేసి ఇంజిన్ ఆయిల్ పోసుకొని ఫిట్ చేసుకోవాలన్నమాట, ఫుల్ కాకుండా. ఫిల్టర్ సార్, ఇది హైడ్రాలిక్ ఫిల్టర్. ఓకే, ఇది గేర్ బాక్స్ కి ఇక్కడ బిగిస్తాం సార్. ఇది గేర్ బాక్స్. దీని వల్ల మంచితనం ఏంటంటే బ్రేకులకి హైడ్రాలిక్ లైట్ బాగుంటుంది సార్. బ్రేక్లు కూడా అరవకుండా బాగుపడతాయి. ఓకే, డస్ట్ ఏమంటే ఇది ఆపుతుంది సార్. డస్ట్ ఏమంటే ఆపుతుంది అనమాట. ఓకే, చూస్తున్నారు కదా, ఇది హైడ్రాలిక్ ఫిల్టర్ అనమాట. దీన్ని కూడా కంపల్సరీ మార్చుకోవాలి, ఎందుకంటే ఆయిల్ ఇమ్మర్స్డ్ బ్రేక్స్ అనమాట. ఈ బ్రేక్స్ కూడా ఏంటంటే ఖచ్చితంగా ఆయిల్ ద్వారా పనిచేస్తుంది అనమాట. సో కంపల్సరీ వీటిని కూడా క్లీన్ చేయకపోతే ఏంటంటే డస్ట్ లోపల ఒకవేళ పేరుకుంటే హైడ్రాలిక్ బ్రేక్లు అరుస్తాయి, ప్లస్ హైడ్రాలిక్ సరిగ్గా లేదు అనమాట. సో కంపల్సరీ మనం దీన్ని కూడా మార్చుకోవాలి. ఓకే ఓకే అండి, ఫైనల్గా ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చేసామండి. ఇక్కడ ఏం చేశారంటే అన్నగారు ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేశారు, డీజిల్ ఫిల్టర్ చేశారనమాట. ఓకే, ఆయిల్ పోసేటప్పుడు గేజ్ చేయాలంట. ఆ గేజ్ కనపడుతుంది కదా. ఓకే, ఆ గేజ్ తీసేయి. ఓకే, చూస్తున్నారు కదండి, మనం ఇంజిన్ ఆయిల్ ఎప్పుడైతే ఫిల్అప్ చేసి ఇంజిన్ ఆయిల్ పోసేటప్పుడు గేజ్ తీయాలన్నమాట. ఓకేనా, లేకపోతే ఆయిల్ దిగదంట. ఓకే, పట్టుకో. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఫైనల్ స్టేజ్ అండి. అన్నీ క్లీన్ చేశారు, రీప్లేస్ చేశారనమాట. సో ఫైనల్గా ఏం చేస్తున్నారంటే ఇంజిన్ ఆయిల్ వచ్చేసి ఫిల్అప్ చేస్తున్నారు దాంట్లోకి, ఇంజిన్లోకి. అది ట్యాంక్ ఎన్ని లీటర్లు తీసుకుంటుంది అన్న? అది 7.5 సార్. 7.5 తీసుకుంటుంది అనమాట. ఓకేనా, బకెట్ వచ్చేసి 8.5 లీటర్ అండి ఇంజిన్ ఆయిల్ అనమాట. మన ట్రాక్టర్ ట్యాంకర్ వచ్చేసి 7.5 తీసుకుంటుంది అనమాట. ఓకే, చూసారు కదండి, మన ఎక్స్ఎం సర్వీస్ చూసారు కదా. ఇది 5th సర్వీస్ అనమాట. ఆల్రెడీ 4 సర్వీస్ అయిపోయినది, 5వ సర్వీస్ అనమాట. 5వ సర్వీస్కి మాకు బిల్ ఎంత అయిందంటే దగ్గర 6,000 అవుతుందండి. మేము సర్వీస్ చేసిన ప్రతిసారి 6,000 రూపాయలు ఖర్చు అవుతుందన్నమాట. ఓకేనా, దీంట్లో మేము మార్చింది ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, హైడ్రాలిక్ ఫిల్టర్ అనమాట ఒకటి 400, ఎయిర్ ఫిల్టర్ ఒకటి 280 రూపాయలు, ప్లస్ డీజిల్ ఫిల్టర్ అనమాట 240 రూపాయలు. ఇది వచ్చేసి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అనమాట. సారీ అండి, ఇది
ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ 278 రూపాయలు. ఇంజిన్ ఆయిల్ ఎంత 8.5 లీటర్ అనమాట. ఒక బకెట్ వచ్చేసి అది ఎంత పడుతుందంటే 3003 రూపాయలు. దాని నెక్స్ట్ వేస్ట్ వచ్చేసి 20 రూపాయలు అండి. ఇది కాకుండా గేర్ ఆయిల్ కూడా తీసుకున్నాం. ఇది కాకుండా ఈ బిల్లు కాకుండా ఎక్స్ట్రాగా మేము గేర్ ఆయిల్ తీసుకున్నాం అనమాట. గేర్ ఆయిల్ మాకు 3 లీటర్స్ వచ్చేసి తగ్గిందనమాట. సో 5 లీటర్ క్యాన్ తీసుకున్నామండి. దానికి ఒక 1800 అయింది. ఓవరాల్గా మేము బిల్లు చూసుకుంటే ఎంత అయిందంటే ఇక్కడ కనబడుతుంది కదా, ఓవరాల్గా ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ 4223 రూపీస్ అనమాట. అంటే 4223 రూపాయలు. ఇది కాకుండా ప్లస్ 1800 రూపాయలు ఎక్స్ట్రాగా గేర్ ఆయిల్కి మాకు ఖర్చు అయిందనమాట. మేము సర్వీస్ చేసిన ప్రతిసారి 6000 రూపాయల దగ్గర ఖర్చు అవుతుందండి. ఓకేనా, ఇదండి మా ఎక్స్ఎం సర్వీస్ అనమాట. ఒకవేళ ఇంకా ట్రాక్టర్ ఇంకా ఎవరైతే వాడుతూ ఉన్నారో మీకు ఎంత సర్వీస్ అవుతుందో, ప్రతిసారి మీరు చేసిన సర్వీస్ ఎంత అవుతుందో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరని మిమ్మల్ని ఆశిస్తూ ఉన్నాం అనమాట. ఓకే అండి, చూసారు కదా వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.